A5 శేఖర్ బ్లాక్స్ స్వాతం. ఈరోజు అయితే మనం నిన్న మొత్తం పొలం కాడికి అయితే రాలేదు, కానీ ఈరోజు అయితే పొలం కాడికి వచ్చినా. అండ్ మోటార్ వేద్దాం. ఇప్పుడు మోటార్ వేసిన తర్వాత కొంగలు ఉన్నాయి. ఆ కొంగలు వేయాలి. నార్మల్ తెల్ల కొంగలు ఉంటే ఏం కాదు, కానీ నల్ల కొంగలు ఉన్నాయి అనమాట పెద్దవి. ఆ నల్ల కొంగలు ఉంటే ఇబ్బంది మనకి, ఎందుకంటే అవి దొక్కితే పొలం కూడా మండలు తిరిగిపోతాయి. ఎక్కడికి అంత గట్టి దొక్కుతాయి. మన స్టార్టర్ పెట్టే చూడే చెట్లుందో ఇంతే సింపుల్. ఇట్లా వేయగానే ఇక్కడ వస్తుంది. కొంగలు అల్లించేద్దాం. అట్లనే దీని ఏదో ఒకటి ఉంటుంది, ఆ మీద ఒకటి కూడా తీసేసేద్దాం. చలో ఇప్పుడైతే మనమైతే కొంగల్ని అయితే కొట్టేసినా. అందులో టైం లాస్ పెట్టినా. టైం లాస్ మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఇంకా పోయి కాసేపు ఈరోజు అయితే తాడు ప్రాక్టీస్ చేద్దాం. నిన్న అయితే ఎక్కలేదు, సాయంత్రం నిన్న ఉదయం ఎక్కినాం. నిన్న సాయంత్రం ఎక్కకపోవడానికి కారణం రక్తం అయితే ఏమంటారు బాగా పెయిన్ వచ్చింది. కొంచెం బ్లడ్ కూడా వచ్చిందనమాట. అది కాలికి అది పేర్లు గుచ్చుకొని బాగా పెయిన్ నొప్పి ఉంది. అందుకని చెప్పేసి నేను ఎక్కలేదు. ఈరోజు అయితే కంపల్సరీగా పోయి ఇప్పుడైతే ఎక్కుదాం. అది మనమైతే ఇప్పుడు మందుకు పోయినాం అనమాట. కలుపు మందు అండ్ పై మందు అవన్నీ కూడా ఎన్ని చూసినా బాగా సంచడి అయితే ఉన్నాయి. ఇంకా ఒక కవర్ ఎక్స్ట్రా. ఇవన్నీ కూడా పొలాన్ని కొట్టడానికి మీకైతే ఐ కార్డ్స్ ఇస్తా అండ్ డిస్క్రిప్షన్లు ఇస్తా. మనం ఆల్రెడీ ఈసారి అయితే ట్రాక్టర్తో కొడుతున్నాం అనమాట. ట్రాక్టర్తో ఎట్లా కొడతారని చెప్పేసి అయితే మనం అయితే ఒక వీడియో కూడా చేసినాం. మీరు ఆ వీడియో చూడండి, ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. వచ్చి కూడా 2 గంటలు అయితే అంతమంది జనాలు అయితే రాడా. చాలా టైం అయితే పట్టింది మనకి. మనం తాటి చెట్టు కాడికి పోవాల్సింది ఇటుబడి వచ్చినాం మందులో. కానీ అది ఇంకా ఇందాకలైతే ఇప్పుడైతే మందు కొడుతూ ఉన్నారు. ఆ మందు కూడా వీడియో తీద్దాం ఆల్రెడీ తీసినాక అది డిస్క్రిప్షన్ మిమ్మల్ని చూడని చెప్పిన, ఐ కార్డ్స్ ఇస్తా అని చెప్పిన కదా. అది మనకి ఈ మధ్యలో అయితే చాలా ఎక్కువైనాయి. డ్రోన్ స్ప్రేయర్ల కంటే ఎక్కువ ఈ ట్రాక్టర్ స్ప్రేయర్లు ఎక్కువైనాయి. ఎందుకంటే డ్రోన్ స్ప్రేయర్తోనే ఎక్కువ వాటర్ని అయితే క్యారీ చేయలేరు. అది ట్రాక్టర్ దానికో డైరెక్ట్ ఎక్కడంటే అక్కడ డ్రమ్ ఫిల్ చేసుకున్న తర్వాత అసలు నీళ్ళు లేని చోట పోయి కూడా మందు కొట్టి రావచ్చు అని చెప్పేసి అయితే ఇది బాగా క్లిక్ అయింది. ఇది ఒకటి. డ్రోన్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, రేట్ ఎక్కువ. ఇది అయితే 60,000 లోపే ఉంటుంది. 60,000 నుంచి స్టార్టింగ్ అనమాట. మంచి అది కూడా కొత్త ఫీచర్స్ తోటి ఈ ట్రాక్టర్తోని మందు కొట్టడం. అదే డ్రోన్ అనుకో 3 లక్షలు 4 లక్షలు అవుతుంది. అది బ్యాటరీస్ ఊకే ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. అదంతా కొంచెం రిస్కీ అని చెప్పేసి అయితే ఏ ట్రాక్టర్ ఉన్న వాళ్ళంతా ఈ ఊర్లల్లో ఇట్లయితే చేస్తూ ఉంటారు అనమాట. అది చూడొచ్చు. తాడుతో ఎట్ట బెంతురో గట్టిగా వేయడానికి. తిప్పు 3 వరుసలు రావాలరా. 3 వరుసలు రావాలి. 2 వరుసలు వస్తుంది. బరద కూడా సరిపోద్దిలే దూడకి. మొత్తానికి అయితే తాడైతే ఇట్లా ఉందన్నమాట. పేనాక అది తాడే పరిస్థితి. మా ఇంటికాడ అయితే జామ చెట్టు అనమాట. ఇది ఒక జామ చెట్టు. ఇంకా చూపిస్తాను. అండ్ ఇది ఒక జామ చెట్టు. దాని ఆకు చూడవచ్చు. ఇప్పుడు నేను మొత్తం తెంపేసిన. తెల్లగా ఉంది కింద మొత్తం కూడా. అండ్ ఈ చెట్టు పెద్దగానే ఉంది కొంచెం, కాకపోతే మొదలు చూడవచ్చు ఎంతలో ఉందో. ఇదంతా కూడా ఇది కూడా చెట్టు. ఈ 3 చెట్లని మనం అయితే రేపు తీసుకుపోయి నాటుదాం వేరే కాడ. ఎందుకంటే ఇక్కడ పెరగట్లు. ఎందుకు పెరగట్లే అంటే దాని చుట్టూ రాళ్ళే ఉన్నాయి. అది అందరూ దాని చుట్టూ రాళ్ళు ఉన్న వల్ల ఎండగొట్టక పెరగట్లేవు అవి. ఇంకా తీసుకుపోయి పొలం కాడన్నా నాటాలి. ఇక అది ప్లాన్. రేపు తీసుకుపోదాం. ఈరోజు మంచిగా నీళ్ళు పోసిన, మంచిగా నానుతుంది. రేపు వేసుకొని మోటార్ చుట్టేస్తే కథం. రోజు పోయినప్పుడల్లా ఒకసారి నీళ్ళు పోస్తే తొందరగా గ్రో అవుతుంది అని చేద్దాం. అదే
ఏంది ఇంత చోట్ల పట్టిన అనుకుంటారా? దానికి కారణం బండి స్టార్ట్ కావట్లే. స్వామి ప్లగ్ తీసుకుపోయిండు, ప్లగ్ తీయలే. ఏం చెప్తాను స్వామికి? చెప్పిన తీసుకురా స్వామి, స్టార్ట్ కాదు, పోతే ప్లగ్ పోతుంది అని చెప్పిన. ఇంలే. ఇక ఎందుకు స్వామి తెస్తాను, ఇక 4 రోజులు ఏం తీసుకుపోయి కూడా ఇంతవరకు తీయలే. అది ఎప్పుడు స్టార్ట్ కావట్లే. ఏం చేస్తాం? ఫోన్ చేద్దాం. సర్లే ఇంకేం చేస్తాను, నడుచుకుంటూ పోదాం ఇక. ఇప్పుడు పోతున్నాం మనం తాటి చెట్టు ఎక్కడానికి. ఉదయం ఎక్కుదాం అనుకున్నాగా, అటు పోయినాం. ఉదయం అంకాలంటే ఇప్పుడైతే పోయి తాటి చెట్టు ప్రాక్టీస్ చేస్తాం. అట్లనే ఇంకేదో చెప్దాం అనుకున్నా, కరెక్ట్ టైంకి ప్లగ్ ఫోన్ చేస్తే మనకి ప్లగ్ అయితే తీసుకొస్తా అన్నారు. ప్లగ్ వస్తుంది మనకి, కొత్త ప్లగ్. అది బ్యూటిఫుల్ సన్సెట్. కాలుకు చూడొచ్చు, పేర్లు కోసుకుపోయి ఇది పగిలిపోయింది. అసలుకే మొత్తం బ్లడ్ అనమాట. ఇది కూడా పగిలిపోయింది, 2 చోట్ల పగిలింది అనమాట. ఇవన్నీ గీతలు, అవి ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు గీతలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం కూడా ఎక్కాలి తాటి చెట్టు. సన్సెట్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది ఈరోజు. బాబా మామూలు ఎదురే సన్సెట్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మనకి రిఫ్లెక్షన్ చూడొచ్చు వాటర్లో. కాలుతో వస్తుంది. చూద్దాం ఒకసారి అయితే ట్రై చేద్దాం ఒకసారి ఎక్కడానికి. ఇంకా పగిలింది అనుకో, ఇక ఉందే షరా మనకి. ఇప్పుడే వస్తుంది. చూద్దాం ఒకసారి ఇది ట్రై చేద్దాం. దానికే నీ మొగ్గు ఎక్కువ అందులో అది పోయిపోరాదు. నింపు బాటిల్ ఒకసారి కొంచెం అయితే ఎక్కితేనే నాకు కాలు బాగా మండుతుంది. కాలు పగిలినా కానీ ఎంతో కొంత సాహసం చేసి అయితే కొద్దిగా అయితే ఎక్కిన. అదే మనకి ఇంకా ఎక్కితే తాటి చెట్టు ఉంది. ఇది మొగ్గు, అది పరిస్థితి. కొంచెం అయితే ఎక్కినా, కాలు ఒకటే కొంచెం నొప్పి ఉంది అంతే. అదే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే డిస్లైక్ చేయండి. వీడియో ఎట్లా మీకు కింద కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రిప్షన్ ఉండాలి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఏపీ శేఖర్ బ్లాగ్స్.